రైట్ నమస్తే నిజంగా ఒక జర్నలిస్టులుగా అనేక అంశాల గురించి ఇప్పటి వరకు నేను ఎన్నో విషయాలను ప్రస్తావించాను. దాదాపుగా 20 ఏళ్ల జర్నలిజంలో నా కెరియర్లో ఎన్నో వార్తలు చదివాము, మంచి చెడులు ఎన్నో విషయాల గురించి మాట్లాడాము. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ గొంతు వినిపించాము, ఉద్యమకారుల గొంతు వినిపించాము. ఏం జరుగుతుందో మొత్తం బాహ్య ప్రపంచానికి తెలియజేశాము. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏపీకి జరుగుతున్న అన్యాయం, తెలంగాణ విషయాలను కూడా ఎన్నో ప్రస్తావించాం. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణలో జరుగుతున్న అనేక విషయాల గురించి మాట్లాడాం. ప్రజా సమస్యల్లో గ్రౌండ్లోకి వెళ్ళి అనేక విషయాలను ఎన్నో స్లమ్ ఏరియాస్లో ఉండి చూశాను నేను. ముఖ్యంగా అంటే అటు ఢిల్లీలో కానీ లేదంటే ఇంకా అనేక రాష్ట్రాల్లో జరిగిన అనేక ఎన్నికల్లో కానీ అన్ని విషయాలని, అన్ని వార్తలని అన్ని రకాలుగా ప్రజలకు చేరవేయడానికి ఒక జర్నలిస్ట్గా, ఒక మహిళా జర్నలిస్ట్గా నేను స్వయంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాను. బట్ రైట్ నౌ ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అదేంటో మీకు ఇక్కడ కనబడుతోంది. అదే సాంబశివరావు గారికి సంబంధించిన ఒక ఇష్యూ. ఇది మా దృష్టికి వచ్చింది. అది శ్రీధర్ రావు గారు ఎవరైతే ఉన్నారో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు గారిగా అందరికీ సుపరిచితులు. ఆయన ఒక వ్యాపారి, అనేక రకాల వ్యాపారాలు, ముఖ్యంగా ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండడం, అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక వ్యాపారిగా మంచి పేరుంది. దాదాపుగా 2.5 ఏళ్ల వరకు ఆయన మీద 2.5 ఏళ్ల క్రితం వరకు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి శ్రీధర్ రావు గారు రాజ్ న్యూస్ను ఆశ్రయించారు. ఇన్ఫ్యాక్ట్ రాజ్ న్యూస్ చైర్మన్ కూడా ఆయనే ఈరోజు శ్రీధర్ రావు గారే. అయితే ఇక్కడ ఒక విషయంలో స్పష్టంగా అన్ని విషయాలని కనుక ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటే, ఒక పెట్రోల్ బంక్ విషయంలో అటు సాంబశివరావు గారికి శ్రీధర్ రావు గారికి మధ్య ఒక యుద్ధం నడుస్తోంది. ఒక పెట్రోల్ బంక్, అది ఒక చిన్న స్టోరీ చెప్పాల్సి ఉంటుంది దానికి. ముఖ్యంగా ఒకప్పుడు ఆయన సాంబశివరావు గారు అనేక మంది వ్యాపారుల దగ్గరికి మాట్లాడుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కాబట్టి అలా శ్రీధర్ రావు గారి దగ్గరికి వచ్చారు అనే విషయాన్ని శ్రీధర్ రావు గారు కుటుంబ సభ్యులు శ్రీధర్ రావు గారు చెప్తున్నారు. వచ్చిన ఆయన దగ్గరికి చేరువయ్యి వ్యాపారాలు చేస్తాను, నాకు పెట్రోల్ లీజులు అంటే పెట్రోల్ ఆయిల్ కంపెనీస్తో చాలా నాకు సత్సంబంధాలు ఉన్నాయి, కాబట్టి నేను పెట్రోల్ బంక్ పెట్టించడం అనేది నాకు చిటికలో పని అని చెప్పేసి ఆయన అప్పటి వరకు ఆయన పెట్రోల్ బంక్ వ్యాపారాల్లో లేరు శ్రీధర్ రావు గారు. ఆయన కన్వెన్షన్స్ ఉన్నాయి, ఆయనకి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అలా ఆయన ప్రస్థానం మొదలైంది. అలాగే అనేక బిల్డింగ్స్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్లో చాలా పెద్ద కంపెనీలు, పెద్ద స్థాయి కంపెనీలు, హాస్పిటల్స్, వాళ్ళందరూ కూడా టెనెంట్స్గా వాళ్ళ కంపెనీల్లో ఉన్నారు. సో పెట్రోల్ బంక్ వ్యాపారంలోకి ఆయన అడుగు పెట్టడానికి సాంబశివరావు గారు సపోర్ట్ ఇస్తాను అంటే ఆయన మొదలుపెట్టారు అనేది శ్రీధర్ రావు గారు మాకు చెప్తున్న విషయం. ఈ నేపథ్యంలోనే వచ్చిన ఆయన నిదానంగా ల్యాండ్ అడిగారు. శ్రీధర్ రావు గారు ల్యాండ్ ఇచ్చారు. షేర్తో వెళ్ళాలి అనుకున్నారు. దానికి సంబంధించి లీజ్ అనేది ఎక్కడా కూడా లీజ్ అనే ప్రస్తావన ఎక్కడా లేకుండా ఆయన దాదాపుగా ఒక 600 గజాలని ఆయన తీసుకొని అలాగే హెచ్పిసిఎల్ కంపెనీకి ఆయన పెట్టి వాళ్ళ కోడల పేరు మీద మహాలక్ష్మి పెట్రోల్ బంక్ అని చెప్పేసి ఆయన ఒక పెట్రోల్ బంక్ను కూడా నెలకొల్పి మాదాపూర్లో చాలా హై ఎండ్ ఉన్న ఏరియాలో అక్కడ అసలు కోట్ల రూపాయల ధరలు పలికే ల్యాండ్లో ఆయన పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి జరిగిన ఒక ఏర్పాటు గురించి శ్రీధర్ రావు గారు మాకు ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆ విషయాలలోకి వెళ్లే ముందుగా అసలు ముందేం జరిగింది అనేది నేను చెప్తాను. ఈరోజు తెలియాలి ఒకసారి. అంటే బాధితులు వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు. బాధితులు అనేక రకాలుగా ఉంటారు, అనేక సమస్యల్లో ఇరుక్కొని ఉంటారు. కాబట్టి ఒకసారి బాధితుల విషయం మాట్లాడాల్సి వస్తే కనుక ఈరోజు శ్రీధర్ రావు గారు ఇందులో 100% బాధితుడు అనేది కోర్టులు చెప్పాయి. ఈరోజు పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ శ్రీధర్ రావు గారికి తెలియకుండా ఒక ఫోర్జరీ సైన్ ద్వారా ఫోర్జరీ సంతకం పెట్టి ఆయన 600 గజాలని ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి మాత్రమే కేటాయించుకున్న స్థలంలో పెట్రోల్ బంక్ పెట్టుకోవాలి. ఒకవేళ ఫోర్జరీదైనా, లేదంటే దొంగతనంగా పెట్టుకున్నా, లేదంటే తెలిసి పెట్టుకున్నా. అలా కాకుండా ఆయన మిగతా స్థలాన్ని కూడా కాజేసేసి అక్కడ ఉన్న స్థలాన్ని అంతటినీ కూడా మిగతా 700 గజాలను కూడా ఇప్పుడు మీరు చూస్తున్న పెట్రోల్ బంకే ఆ పెట్రోల్ బంక్. అయితే ఈ తవ్వకాలు ఎవరు జరుపుతున్నారు, అక్కడ వచ్చి ఎవరు దాన్ని అంతా కూల్చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. దానికి శ్రీధర్ రావు గారు దాదాపుగా 2.5 ఏళ్ల నుంచి పోరాటం జరుపుతుంటే ఇప్పటికీ పెట్రోల్ బంక్ వాళ్ళకి సంబంధించి అంటే నిజానికి
ఆయన కొన్ని రకాలుగా బెదిరించారు అని చెప్తున్నారు. దాంతో ఆయన కోర్టులను ఆశ్రయించలేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మానసికంగా ఆయన్ని కృంగదీయడానికి, కొట్టడానికి ఆయన మీద అనేక రకాల కేసులు 2.5 ఏళ్ల నుంచి ఆయన మీద కొన్ని కేసులు పెట్టించిన పరిస్థితి ఉంది. ఆ కేసుల నేపథ్యంలోనే ఆయన అలా కృంగిపోయి మానసికంగా కుటుంబం అంతా కూడా ఒక క్షోభకు గురైన పరిస్థితులు ఉన్నాయి అనేది ఆయన చెప్తున్నారు. ఇదంతా ఇలా ఉండంగానే మరొక వైపు ఇప్పుడు కోలుకున్న ఆయన ఈరోజు కోర్టులను ఆశ్రయించారు, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, అడ్వకేట్లను పెట్టుకున్నారు. అది ఎవరు చూసినా ఈ కేసు విషయంలో తన పక్కనే న్యాయం ఉంది, తన పక్కనే ధర్మం ఉంది అనేది అందరూ చెప్పడంతో ఇప్పుడు అక్కడ కూల్చివేసింది ఎవరో కాదు, స్వయంగా హెచ్పిసిఎల్ సంస్థ వాళ్లే వచ్చి ఇది అక్రమంగా ఆక్యుపై చేసిన ల్యాండ్ అని చెప్పేసేసి ఆ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ల్యాండ్ని అంతటినీ కూడా కూల్చేశారు అనే విజువల్స్ అయితే మనకు ప్రస్తుతానికి తెలుస్తున్నాయి. చూసే విజువల్స్ కూడా అవే, ఈ ఇష్యూలో అందుతున్న స్టోరీ కూడా అదే. ఈ నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయిస్తే దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అంతేకాదు హెచ్పిసిఎల్ మీద సాంబశివరావు గారు కూడా కేసు వేసినట్టుగా తెలుస్తుంది. హెచ్పిసిఎల్ కూడా దీని మీద సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇలా అక్రమంగా తీసుకున్న ల్యాండ్ల మీద తమ కంపెనీలు వచ్చి పెట్టడం వల్ల వాళ్ళు అనేక రకాల లీగల్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పెద్ద పెద్ద పెట్రోలియం సంస్థలు అనేవి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి హెచ్పిసిఎల్ ఈరోజు సీరియస్గా ఉంది. ఇవాళ లంచ్ మోషన్ కూడా హెచ్పిసిఎల్ మీద సాంబశివరావు గారు మూవ్ చేసినట్టుగా ఉన్నారు హైకోర్టులో. దీంతో అక్కడ లంచ్ మోషన్లో అక్కడ కోర్టు కూడా కొంచెం సీరియస్ అయినట్టుగానే తెలుస్తుంది ఈ విషయంలో. అయితే దీని మీద ఎలాంటి తీర్పు అయితే వెలువడినప్పటికీ, ఇది ప్రస్తుతానికి 7వ తారీఖుకి వాయిదా పడినప్పటికీ కూడా దీని మీద హెచ్పిసిఎల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇక శ్రీధర్రావు గారి విషయానికి వస్తే కనుక ఇది మనం చూడొచ్చు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యుల మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ అయిన కాపీ ఇది, ఎఫ్ఐఆర్ అయిన కాపీ. సో మొత్తంగా అంటే పోలీసులు నమ్మారు, కోర్టులు నమ్ముతున్నాయి, హెచ్పిసిఎల్ సంస్థ నమ్మింది. ఈ విషయాన్ని చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక ల్యాండ్ ఆక్యుపై చేసి ఆ ల్యాండ్ లోపల తన పెట్రోల్ బంక్ పెట్టుకొని దాని నుంచి బెదిరిస్తూ, మరీ ముఖ్యంగా ఇంకా అంతకంటే నిజంగా ఈరోజు అంటే ఛానల్కి గొడవ కాదు, ఇది పార్టీలకి గొడవ అంతకంటే కాదు, లేదా వ్యక్తులకి మధ్య కూడా కాదు, నిజానికి ఇద్దరు వ్యాపారుల మధ్య జరుగుతున్న గొడవ. అది ఒకటి సాంబశివరావు గారు, ఇంకొకటి శ్రీధర్రావు గారు, ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవని ఆయన ఒక ఛానల్ వేదికగా ఒక ఛానల్ని వాడుకున్నారా, లేదంటే ఆ ఛానల్లో ఆయన కాబట్టి మరి ఆ ఛానల్ ఆయనకు ఉంటుందా? నేను ఇక్కడ ఛానల్ పేరు ప్రస్తావించడం కూడా సమంజసం కాదు. కాబట్టి ఆయన ఈరోజు ఆ ఛానల్లో బయటకు వచ్చి మాట్లాడి దాని మీద వీడియోలు చేసి, అయితే దీన్ని కొన్ని రకాలుగా కొన్ని పార్టీల సపోర్ట్గా శ్రీధర్రావు గారు, కొన్ని వైసీపీ పార్టీ శ్రీధర్రావు గారికి సపోర్ట్గా ఉంది అంటూ ఆయన చేసిన ఆరోపణ, ఇవన్నీ కూడా ఎలాంటి ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి, ఎలాంటి భయాన్ని చూపిస్తున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన రిలీజ్ చేసిన వీడియో, ఆయన మాట్లాడిన ఒక్కొక్క అంశం మనం టెలికాస్ట్ చేద్దాం, ఆ అంశాల గురించి మాట్లాడదాం. ఇందులో ఉన్న వాస్తవాలేంటి, నిజాలేంటి, ఒక్కొక్కటి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాజ్ న్యూస్ మొదటి నుంచి కూడా అది ఎవరైనా సరే ఆ బాధితుల పక్షాన 100% ఈ రాజ్ న్యూస్ అనే ప్లేస్ నిలబడింది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద బడా వ్యాపారి అయినప్పటికీ కూడా మానసికంగా తన కుటుంబాన్ని, తనని కృంగిపరిచిన, లేదంటే అనేక రకాల నష్టాలని ఎదుర్కొన్న ఒక వ్యాపారి శ్రీధర్రావు గారే దీన్ని ఆశ్రయించారు. ఇది ఖచ్చితంగా దీని విషయంలో నిజాలేంటో తేలుద్దాం, ఎవరి తప్పుందో తేలుద్దాం, ఏంటి అనేది ఒకసారి ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది.